ఢిల్లీ వాయు కాలుష్య వివాదం సుప్రీంకోర్టుకి చేరుకుంది. వాయు కాలుష్య సమస్యని సుప్రీంకోర్టులో న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ అంశంపై ఎల్లుండి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ చెప్పారు. సుప్రీం సూచనలు జారీ చేయకపోతే రాష్ట్రాలు పాటించవు అని అమికస్ క్యూరీ అపరాజితా సిన్హా అన్నారు. కాలుష్య సమస్యని అర్థం చేసుకున్నాము, తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సీజేఐ అన్నారు. అమలు చేయలేని కొన్ని ఆదేశాలు ఇప్పుడు ఉన్నాయని చెప్పి సీజేఐ అంటున్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. గోపి, పొగమంచు పెరిగిపోతోంది, కాలుష్యం అంతకు మించి పెరిగిపోతోంది. నేపథ్యంలో ఢిల్లీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. అక్కడికి సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు దీనిపై క్లియర్ గైడ్ లైన్స్ ఆదేశాలు జారీ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఆల్రెడీ ఇచ్చిన ఆదేశాలు కొన్ని అమల్లో లేవని చెప్పి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి ఆదేశాలకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు? దట్టంగా అలుముకున్న పొగమంచు, అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలుష్య సమస్య ప్రతి ఏడాది కూడా వస్తుంది. సో దీన్ని రెగ్యులర్గా విచారణ జరుపుతామని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సీజేఐ బెంచ్ ముందు ఈ కాలుష్య అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎల్లుండు త్రిసభ్య ధర్మాసనం ఈ కాలుష్య అంశం పైన విచారణ జరుపుతుందని చెప్పి ఆయన చెప్పారు. తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా అన్నారు. అయితే ఇప్పటికే కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ప్రజలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నవంబర్ నెలలోనే ముఖ్యంగా అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన నిషేధం విధించడం జరిగింది. ఎవరు కూడా బయట కాలుష్యం ఎక్కువగా ఉంది కాబట్టి స్కూళ్ళలో విద్యార్థులకి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ అలాగే స్కూల్ ఈవెంట్స్ కానీ వీటిపైన ఆంక్షలు విధించడం జరిగింది. వాటిని నిర్వహించవద్దు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇవి పాటించట్లేదు అని చెప్పి నిన్న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి లేఖ కూడా రాయడం జరిగింది. మీరు తగిన చర్యలు తీసుకోండి, స్కూల్స్ వీటిని పాటించట్లేదు, పిల్లల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది, సో ఖచ్చితంగా చర్యలు పాటించాలి అని చెప్పి నిన్న కోరడం జరిగింది. సో ఈరోజు అదే అంశాన్ని కోర్టు దృష్టికి కూడా అమికస్ క్యూరీ తీసుకెళ్లడం జరిగింది. మీరు ఆదేశాలు ఇస్తే తప్ప పాటించే పరిస్థితి లేదు, గతంలో డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చారు, సో ఇప్పుడు మీరు ఆదేశాలు ఇవ్వండి అంటే ఖచ్చితంగా దానిపైన ఎల్లుండి విచారణ జరుపుతాం. అయితే కోర్టు తీసుకుంటున్న కొన్ని చర్యలు, ముఖ్యంగా ప్రజలు ప్రస్తుతం అవలంబిస్తున్న జీవనశైలి, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యంగా స్కూళ్లకు వర్చువల్గానే వెళ్ళాలి అంటే పేద విద్యార్థులు మొబైల్ ఫోన్స్ ఎఫోర్డ్ చేయలేరు, ఆన్లైన్ క్లాసులని హైబ్రిడ్ మోడ్లో వెళ్ళలేని పరిస్థితి. సో ధనవంతులకి డైరెక్షన్స్ ఇస్తే ముఖ్యంగా వాళ్ళు వాటిని వ్యతిరేకిస్తున్నారు, దానికి పేదలు ఎఫెక్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని కూడా ఈరోజు సీజేఐ చెప్పడం జరిగింది. ఎందుకంటే కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల ప్రతికూల సానుకూల పరిణామాలు కూడా ఉంటాయి. ఈ కాలుష్య తీవ్రత వల్ల ముఖ్యంగా కోర్టు ఇచ్చే డైరెక్షన్స్ వల్ల అందరూ ఒకే రకమైన పరిణామాలని ఎదుర్కొనే పరిస్థితి ఉండదు, పేదలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో నిర్మాణ కార్యక్రమాలని ఆపేసినప్పుడు రోజువారీ భవన నిర్మాణ కార్మికులు ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రోజు గ్రాఫ్ 4 చర్యల్లో భాగంగా నిర్మాణ కార్యకలాపాలన్నీ కూడా ఆపేశారు. సో దానివల్ల పేద కార్మికులు రోజువారీ కూలికి వెళ్తేనే ముఖ్యంగా పూట గడుపుకునే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దీనికి కంపెన్సేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఢిల్లీలో. సో ఇటువంటి ఆదేశాలకు సంబంధించి సమీక్షించి సమగ్ర ఆదేశాలు ఇస్తామని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈరోజు ప్రధానంగా కోర్టు కార్యకలాపాలపైన కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి కాలుష్య ప్రభావం. ఎందుకంటే వర్చువల్గానే ఇటు పిటిషనర్లు, న్యాయవాదులు వర్చువల్గా రావాలి. ఇప్పుడు గ్రాఫ్ 4 చర్యలు ఢిల్లీలో అమలవుతున్నాయి. కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది కాబట్టి సో వీలైనంత వరకు వర్చువల్గా కోర్టులకు హాజరు కావాలని చెప్పి ఇటు న్యాయవాదులకి, పిటిషనర్లకి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజిస్ట్రీ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క రవాణా వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. రోడ్లపైన యాక్సిడెంట్లు, ఢిల్లీలో 40 ఫ్లైట్లు రద్దయ్యాయి, 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి, రైళ్లు కూడా ఎఫెక్ట్ అయ్యాయి, 10 గంటలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఈ దట్టంగా అలుముకున్న పొగమంచు అలాగే కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చూడాలి మరి కాలుష్య సమస్యకి కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది, ఎల్లుండి జరిగే విచారణలో అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి కృష్ణ.